ఇప్పటివరకు నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ప్రీవియస్ వీడియోలో పంచమంలో గురువు ఉంటే ఏ ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని చూసాము. ఇప్పుడు ఈ వీడియోలో మనం గురు శుక్రుల యొక్క పరస్పర దృష్టి అనే కాన్సెప్ట్ మనం కంప్లీట్గా అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాము. దీనికన్నా ముందు అసలు పరస్పర గ్రహ దృష్టి అంటే ఏంటో ఒకసారి చూద్దాము. దాని అర్థం ఏంటంటే రెండు గ్రహాలు ఒకరినొకరు వీక్షించుకుంటూ ఒకరినొకరు ప్రభావితం చేసుకుంటున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. ఆ వీక్షించుకునే గ్రహాలు అనేవి ఒకరినొకరు మిత్ర గ్రహాలు అయితే అప్పుడు అది పాజిటివ్గా పనిచేస్తుంది. అలా కాకుండా ఆ పరస్పర గ్రహ దృష్టిలో ఉన్న గ్రహాలు అనేవి పరస్పరం శత్రు గ్రహాలు అయితే అప్పుడు మనకు వచ్చే ఫలితాలు అనేవి నెగిటివ్గా ఉంటాయి అన్నమాట. ఈ గురు శుక్ర గ్రహాల విషయానికి వచ్చినట్లయితే ఈ రెండు గ్రహాలని మనం గురుతత్వం కలిగిన గ్రహాలుగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ గురుగ్రహం దేవతల గురువు అయితే ఇక్కడ శుక్రగ్రహం రాక్షసుల గురువు అవుతాడు. ప్రధానంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ గురు శుక్ర గ్రహాలు పరస్పరం ఎప్పుడు శత్రు గ్రహాలు అవుతారు కానీ మిత్ర గ్రహాలు అయితే అవరు. ఎందుకంటే ఇటు గురుపాలిత లగ్నాల వారికి మాత్రమే ఈ గురువు శుభుడవుతాడు, ఇటు శని పాలిత లగ్నాల వారికి మాత్రమే ఈ శుక్రగ్రహం శుభుడవుతాడు. మనం చెప్పే ఫలితాలు అనేవి ఎప్పుడు మనం లగ్నాన్ని ఆధారంగా తీసుకుని మాత్రమే చెప్పాలి కాబట్టి సో లగ్నాల ఆధారంగా తీసుకున్నట్లయితే ఇవి పరస్పర శత్రు గ్రహాలు అవుతాయి కాబట్టి సో ఆటోమేటికల్గా ఈ రెండు గ్రహాల మధ్య పరస్పర గ్రహ దృష్టి అనేది అంత మంచి విషయం అయితే కాదు. కాకపోతే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం అనేది ఇంకోటి ఉంది. ఈ రెండు గ్రహాలు పరస్పరం శత్రు గ్రహాలు అయినప్పటికీ మనం కనుక సహజంగా శుభత్వం పొందిన గ్రహాలను కనుక తీసుకున్నట్లయితే ముందుగా వచ్చే రెండు గ్రహాలు ఏంటంటే ఈ గురు శుక్ర గ్రహాలే ముందు వరుసలో వస్తారన్నమాట. ఈ విధంగా ఇప్పుడు సహజంగా శుభత్వం పొందిన గ్రహాల మధ్య ఈ పరస్పర దృష్టి అనేది ఉండడం వల్ల మనకు లగ్నాల ఆధారంగా నెగిటివ్ ఫలితాలు వచ్చినప్పటికీ కొన్ని విషయాలు మనకి ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. దీని కారణంగా మనకు వచ్చే శుభ ఫలితాలు ఏంటంటే ఈ రెండు గ్రహాలు మన వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్లుగానే గురుతత్వం కలిగిన గ్రహాలు కాబట్టి దీన్ని బట్టి మనం సింపుల్గా ఏమర్థం చేసుకోవచ్చు అంటే ప్రతి విషయాన్ని మనకి అర్థమయ్యేలాగా నేర్పించే గ్రహాలే ఈ గురు శుక్ర గ్రహాలు. అటువంటి గ్రహాల మధ్య ఈ పరస్పర దృష్టి అనేది ఉండడం వల్ల దీని కారణంగా ఆ పర్సన్స్ అనే వాళ్ళకి ఒక హయ్యర్ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అని ఈ విధంగా అక్కడ ఖచ్చితంగా రెండు గ్రహాల్లో ఏ ఒక్క గ్రహం కూడా నీచి పడకుండా ఈ కాంబినేషన్ కనుక ఉన్నట్టయితే ఆ పర్సన్స్ లో ఖచ్చితంగా మోరల్స్ అండ్ ఎథిక్స్ అనేవి ఉంటాయి. గురుగ్రహం ఇచ్చే ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయంటే మనం ఎవరితో ఎలా నడుచుకోవాలి, ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలి, స్పిరిచువల్గా ఎలా ఉండాలి, అలాగే మన గౌరవాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అనే విషయాలు ఈ గురుగ్రహం చెప్పేటట్లయితే ఇక ఈ శుక్రుడు ఇచ్చే ఫలితాలు అనేవి ఎలా ఉంటాయంటే మనం విలాసవంతంగా జీవితాన్ని ఎలా గడపాలి అండ్ అలాగే 10 మందికి మన ప్రేమని ఎలా పంచాలి, లగ్జరీస్ ని, కంఫర్ట్స్ ని, ఎంటర్టైన్మెంట్స్ ని, ప్రధానంగా ఈ గురుగ్రహం కూడా ఇవ్వలేనంత ధనాన్ని, లగ్జరీస్ ని మనకి శుక్రగ్రహం ఇవ్వగలడు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి ఫలితాలను ఇవ్వగలిగే గ్రహాల మధ్య మీ చాట్లో సంబంధం అనేది ఫామ్ అయింది కాబట్టి సో ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఎవరితో మనం ఏ విధంగా ప్రవర్తించాలి, ఎవరికి గౌరవం ఇవ్వాలి అండ్ అలాగే ఎవరి పట్ల మనం ప్రేమ చూపించాలి, ఈ విధంగా వీళ్ళు ఒక పద్ధతిగా సాంప్రదాయంగా దైవభక్తికి అలవాటుగా ఉంటూ మరో పక్క అదే విధంగా వాళ్ళ జీవితాన్ని కూడా ఎంజాయ్ చేసే స్వభావం అనేది వాళ్ళకు ఉంటుంది అనమాట. అంటే వీళ్ళు శ్రద్ధగా తీర్థయాత్రలు చేస్తారు అండ్ అలాగే అదే విధంగా మరోపక్క విహారయాత్రలు చేసి జీవితాన్ని ఎంజాయ్ చేసే స్వభావం కూడా వీళ్ళకి ఉంటుంది అనమాట. ఈ రెండు గ్రహాల్లోనూ బేసికల్ గా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది కాబట్టి దీని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఒక హ్యాపీ అండ్ ఈజీ గోయింగ్ పర్సన్స్ గా మనం చెప్పొచ్చు అనమాట. అంటే ఎటువంటి కష్టాలు వచ్చినా వీళ్ళు కరిగిపోరు అండ్ అలాగే ఎటువంటి కంఫర్ట్స్ వచ్చినా కూడా వీళ్ళు పొంగిపోరు. వాళ్ళ లైఫ్ లో ఎన్ని జరిగినప్పటికీ వాళ్ళ పని అనేది వాళ్ళు హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఇక మనం కారకత్వాల విషయానికి మనం వచ్చినట్లయితే ఈ శుక్రగ్రహం కంఫర్ట్స్ కి, లగ్జరీస్ కి అండ్ అలాగే కలత్ర కారకుడిగా మనం తీసుకుంటాము. అంటే మన మ్యారేజ్ లైఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ శుక్రగ్రహం యొక్క బలాన్ని చూడాలి. ఇక గురుగ్రహం విషయానికి వచ్చినట్లయితే ఈ గురువుకి అనేక శుభకారకత్వాలు ఉంటాయి. అంటే ధనకారకుడు, విద్యాకారకుడు, పుత్రకారకుడు అండ్ అలాగే మన లైఫ్ లో జరిగే అన్ని శుభ కార్యక్రమాలకి ఈ గురుగ్రహమే కారకత్వం వహిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఎవరికైనా గురు శుక్ర గ్రహాలు బలంగా ఒక పరస్పర గ్రహ దృష్టి అనేది కలిగిన లేకపోతే వాళ్ళు లగ్నంలో ఈ విధంగా ప్లేస్ అయ్యి లగ్నాన్ని ప్రభావితం చేస్తున్నా లేకపోతే లగ్నాధిపతిని ప్రభావితం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆ పర్సన్స్ అనే వాళ్ళకి బంధుమిత్ర సహకారం అనేది ఎల్లప్పుడూ ఉంటుందన్నమాట. అండ్ అలాగే వాళ్ళ లైఫ్ అనేది మ్యారేజ్ తర్వాత ఇంకా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. ఇప్పటి వరకు మనకు అదైతే హ్యాపీగానే వెళ్ళింది. సినిమాలో ట్విస్ట్లు ఉంటే తప్ప మనం సినిమా అయితే చూడం కదా. ఇదే విధంగా మన ఆస్ట్రాలజీలు కూడా చాలా ట్విస్ట్లు అనేవి ఉంటాయి. అదేంటంటే ఈ ద్వాదశ లగ్నాలు అనమాట. ఈ ద్వాదశ లగ్నాలకి ఈ రెండు గ్రహాలు పరస్పరం మిత్రగ్రహాలు అవ్వరు కాబట్టి సో ఖచ్చితంగా ఈ రెండు గ్రహాల మధ్య ఈ పరస్పర గ్రహ దృష్టి అనేది ఒక్కోసారి ఆపోజిట్గా కూడా పనిచేసే అవకాశాలు అనేవి ఉంటాయి.
అందుకనే ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే మీది కనుక గురుపాద లగ్నం అయ్యి ఈ గురు శుక్ర గ్రహాల మధ్య ఈ విధంగా పరస్పర గ్రహ దృష్టి కనుక ఉన్నట్లయితే అప్పుడు మీకు శుక్రగ్రహ ప్లేస్మెంట్ కన్నా గురుగ్రహ ప్లేస్మెంట్ అనేది బలంగా పాజిటివ్గా ఉంటే మంచిది. అదే విధంగా మీకు వచ్చే 20 సంవత్సరాల శుక్ర మహాదశ అనేది ఈ గురు మహాదశ కన్నా ముందే అయిపోతే చాలా మంచి విషయం అన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే మన లగ్నానికి శుభగ్రహాల దశలు అనేవి మనకి మిగిలి ఉంటాయో దాన్నే మనం దశానుకూలతగా చెప్పడం జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ గురించి మీకు ఇంకా అర్థం అవడానికి నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని డిస్కస్ చేస్తాను. నేను ఇక్కడ మకర లగ్నాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని 12వ స్థానంలో గురువుని అండ్ అలాగే 6వ స్థానంలో శుక్రగ్రహాన్ని తీసుకున్నాను. ఈ మకర లగ్నానికి శుక్రుడు అవుతాడు, ఇక్కడ గురువు పాపగ్రహం అవుతాడు. కానీ ఇక్కడ వేరులో గురుగ్రహం స్వక్షేత్రంలో ఉన్నాడు. సో ఈ విధంగా గురుగ్రహం స్వక్షేత్రంలో ఉండడం ఒక మంచి విషయమే. కానీ ఇక్కడ మకర లగ్నానికి ఈ శుక్రుడికి కేంద్ర కోణాధిపత్యం అనేది రావడం వల్ల రాజయోగ కారకుడు అవుతాడు. ఇటువంటి రాజయోగాన్ని ఇచ్చే గ్రహమైన శుక్రుడు 6వ స్థానమైన దుస్థానం ఉంటూ ఈ లగ్నానికి వ్యయాధిపతి అయిన ఈ గురువు యొక్క వీక్షణలో ఉన్నాడో మనం చెప్పొచ్చు అనమాట. ఈ మకర లగ్నం అనేది శనిపాద లగ్నం అయింది కాబట్టి ఈ గురుగ్రహం కన్నా శుక్రగ్రహం ఒక మంచి పొజిషన్లోను అందులోనూ ఈ గురువు కన్నా శుక్రుడు బలంగా ఉంటే అది చాలా మంచి విషయంగా చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఏ విషయం మనకు అనుకూలంగా అయితే లేదు. ఈ లగ్నానికి యోగాన్ని ఇచ్చే శుక్రుడు ఒక దుస్థానంలో ఉంటూ అండ్ అలాగే వ్యయాధిపతి బలంగా ఉంటూ ఆయన ఒక వీక్షణ అనేది ఈ శుక్రుడి మీద ఉండడం అనేది అంత మంచి విషయం అయితే కాదు. ఎందుకంటే వ్యయాధిపతి ఎప్పుడైనా ఏదైనా స్థానాన్ని చూసినా లేకపోతే ఏదైనా గ్రహాన్ని బలంగా చూసినట్లయితే ఆ గ్రహానికి ఉన్న కారకత్వం అవ్వచ్చు లేకపోతే ఆ స్థానానికి ఉన్న కారకత్వం అవ్వచ్చు దెబ్బతినే అవకాశాలు అనేవి ఉంటాయి. ఎప్పుడైతే వ్యయాధిపతి ఈ విధంగా 6వ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఈ 6వ స్థానం సంబంధించిన విషయాలన్నీ అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. అంటే ఒక రకంగా ఆరోగ్యాన్ని సహకరించకపోవచ్చు. అండ్ అలాగే 6వ స్థానాన్ని సర్వీస్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఒక్కోసారి జాబ్లో కూడా ఈ కాంబినేషన్ నెగిటివ్గా పనిచేస్తుంది. ఇక ఈ శుక్రుడు పంచమ దశమ స్థానాలకి ఆధిపత్యం అనేది పొందాడు కాబట్టి ఈ ప్లేస్మెంట్ అనేది వాళ్ళ సంతానం విషయంలో అవ్వచ్చు లేకపోతే దశమ స్థానం అనేది మన కెరీర్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి కెరీర్ లైఫ్లో అవ్వచ్చు నెగిటివ్గా పనిచేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకి నెగిటివ్ ఫలితాలు అనేవి రాకుండా ఉండాలంటే మా లగ్నానికి పాపగ్రహం కన్నా శుభగ్రహం అనేది బలంగా ఉండాలి. ఈ విధంగా పరస్పర గ్రహదృష్టి అనేది ఉండడం వల్ల ఈ గురుగ్రహం ఆయన ఒక ఎనర్జీని ఇక్కడ పాస్ చేయడం జరిగితే ఈ శుక్రుడు ఆయన ఒక ఎనర్జీని ఇక్కడ పాస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రెండు గ్రహాలు ఎంతో కొంత బలాన్ని అయితే కోల్పోతాయి. కాబట్టి ఈ పరస్పర గ్రహదృష్టి అనేది ఏ గ్రహాల మధ్య ఉండకపోవడం మంచిది. ఈ విధంగా దీని కారణంగా మన లగ్నానికి ఒక శుభగ్రహం ఆల్రెడీ అక్కడ బలాన్ని కోల్పోయాడు కాబట్టి కనీసం మిగిలిన శుభగ్రహాలైనా బలంగా ఉండడం అనేది చాలా అవసరం అనమాట. అంటే ఇక్కడ ఈ మకర లగ్నానికి మిగిలిన శుభగ్రహాలు అంటే ఎవరు అవుతారంటే శని కానీ రాహు కానీ బుధగ్రహం కానీ వాళ్ళు కనుక బలంగా కనుక ఉన్నట్లయితే ఇంకా ఖచ్చితంగా పాజిటివ్ ఫలితాలు అయితే ఇస్తారు. కాబట్టి అప్పుడు ఈ చార్ట్ అనేది బ్యాలెన్స్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలా కాకుండా ఆ గ్రహాలు కూడా ఏదో కారణం వల్ల బలహీనంగా కనుక అయినట్లయితే ఇక మన లగ్నానికి శుభగ్రహాలు బలహీనంగా ఉంటారు. కాబట్టి ఇక మన లగ్నానికి మంచి చేసే గ్రహాలు అనేవి బలహీనంగా ఉండడం వల్ల ఎక్కువగా నెగిటివ్ ఫలితాల కన్నా పాజిటివ్ ఫలితాలు అనేవి జరగాలంటే చాలా కష్టంగా మారే అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ కాన్సెప్ట్ గురించి మనం డెప్త్గా ఫలితాలు చెప్పాలంటే ఈ రెండు గ్రహాలు ఎన్ని డిగ్రీల దగ్గర ఉన్నాయి అండ్ అలాగే ఈ రెండు గ్రహాలతో ఇంకా ఏమైనా గ్రహాలు అనేవి ఇన్వాల్వ్ అయినాయా, ఈ రెండు గ్రహాలని చూస్తున్నాయా, నవాంశలో ఈ రెండు గ్రహాల ప్లేస్మెంట్ అనేది ఎలా ఉంది, ఆ లగ్నం ఆధారంగా ఈ రెండు గ్రహాలు ఏ గ్రహం అనేది బలంగా ఉంది, ఆ బలంగా ఉన్న గ్రహం అనేది శుభగ్రహమా లేకపోతే పాపగ్రహమా అని ఇన్ని విధాలుగా మనం అనాలిసిస్ అనేది చేసిన తర్వాత మాత్రమే మనం ఫైనల్గా ఏ లగ్నం వారికైనా ఈ గురు శుక్ర గ్రహాల యొక్క పరస్పర గ్రహ దృష్టి అనేది ఎంతవరకు పాజిటివ్గా పనిచేస్తుంది అండ్ అలాగే ఎంతవరకు నెగిటివ్గా పనిచేస్తుంది అనే విషయాన్ని అయితే ఫైనలైజ్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో ఈ గురు శుక్ర గ్రహాల యొక్క పరస్పర గ్రహ దృష్టి అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయం గురించి. ఈ కాన్సెప్ట్ అయితే మీకు నేను అర్థమయ్యేలాగా చెప్పానని అనుకున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కనుక క్లియర్ అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నేను దానికి రెస్పాండ్ అయ్యే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నా లేకపోతే ఈ వీడియో చూస్తున్నా ఇందులో ఉన్న కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. అప్పటి వరకు బై ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.